హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో ఈరోజు లైవ్ అప్డేట్స్ ఏమేమి జరిగాయి, అదేవిధంగా ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం. సో లైవ్లో అయితే మాత్రం చాలా ఉత్సాహకరంగా టికెట్ ఫినాలే గేమ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో నిన్నైతే దేత్తాడిక హారిత, అదేవిధంగా అఖిల్ సార్థక్ వచ్చారు కదా. నిన్న వచ్చి వెళ్ళిన తర్వాత ఈరోజు మానస్ అండ్ ప్రియాంక జైన్, అంటే గౌతమ్ వాళ్ళ సిస్టర్, అంటే సొంత సిస్టర్ లాగా భావించేటువంటి ప్రియాంక జైన్. ఎందుకంటే వాళ్ళకి సిస్టర్స్ లేరు కాబట్టి అదేవిధంగా చేశాడు. సీజన్ 7లో కూడా అదేవిధంగా ట్రీట్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా ఉన్నారు వాళ్ళు. సరే, నిన్న జరిగిన దాన్ని బాగా ట్రోల్ అయ్యేది ఏంటంటే విష్ణుప్రియకి అన్యాయం జరిగిందా లేదా అనేది. మీరు మీరు కామెంట్ చేయండి. మీకు అన్యాయం అనిపించిందా, ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించిందా? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గేమ్లో అమ్మాయి థర్డ్ ప్లేస్, సెకండ్ గేమ్లో కూడా అమ్మాయి థర్డ్ ప్లేసే. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు ఏం చేశారు వీళ్ళిద్దరూ? సో ఏంటో మరి, ఏం కక్షలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళకి పర్సనల్గా ఏమున్నాయో నాకైతే తెలియదు. వీళ్ళు ఆ అమ్మాయి ఫౌల్ గేమ్ ఆడింది, అంటే ముందు నుంచి ఆడింది. ఇది ఫౌల్ గేమ్ వెనకాల పోయి ఆడింది కదా, చెప్పిన తర్వాత పోయి వెనక పోయి ఆడింది. ఫస్ట్ ఆడలేదు, తర్వాత 2-3 సార్లు చెప్పిన తర్వాత పోయి ఆడింది. మీరు అబ్జెక్షన్ చేయాల్సి ఉంటే ఆ గేమ్లోనే అబ్జెక్ట్ చేయాలి. రెండో గేమ్ ఆడిన తర్వాత కూడా థర్డ్ వస్తే దాన్ని పట్టించుకోకుండా మీరు టేస్ట్ చేసాక ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? మీరు చెప్పండి బాసు. చూసే నా ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి న్యాయం. ఒక అమ్మాయి ఎఫర్ట్ పెట్టి ఆడి థర్డ్ ప్లేస్ వస్తే ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా టికెట్ ఫినాలని తీసేయడం ఎంతవరకు కరెక్టు? ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళు పెట్టుకుందండి. లిటరల్గా నాకు కూడా అమ్మాయి కళ్ళ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కదా. బోలాశంకర్ ఒక రకంగా చెప్పాలంటే విష్ణుప్రియ అమ్మాయి ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ ఎఫెక్ట్ కానీ పెట్టుంటే అసలు ఎక్కడో ఉండేది. అసలు ఫస్ట్లో అయితే విన్నర్ ఈమె అన్నట్టు డిసైడ్ అయి ఉన్నారు. ఈ ఎఫర్ట్ కానీ మొదటి నుంచి కానీ పెట్టి కానీ ఉండుంటే విష్ణుప్రియ ఈరోజు ఆమె రేంజే వేరుగా ఉండేది. సో లాస్ట్లో ఆ అమ్మాయికి వచ్చింది, ఎందుకు టికెట్ ఫినాల్ కాబట్టి గట్టిగా ఆడాలని పాపం. ఆ అమ్మాయి ఆశలు అయితే నిలవని మొగ్గలను తుంచేశారు వీళ్ళిద్దరు. లిటరల్గా తించేశారు. అబ్బా, నాకు మాత్రం కడుపు మండింది. మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ రాయండి. అట్టనే విష్ణు పిఆర్ అని మాత్రం అనబాకండి దయచేసి. జరిగింది చెప్తున్నాను నేను, అంతే. సో దీని తర్వాత రాత్రి ఒక సంఘటనలో గందరగోళాలు, అంటే ఈ టాక్స్ జరిగాయి. అవన్నీ చెప్పాలని ల్యాగ్ అయిపోతుంది. సో ఈరోజు ఏం జరిగిందని చెప్పుకుందాం. సో నిన్నైతే రోహిణి గెలిచింది, ఆమె ఫస్ట్ కంటెండర్గా అయింది. ఇక్కడ నేనేమంటానంటే, కమెడియన్స్ లేనిదే సినిమా తీస్తారా? కమెడియన్ లేకుండా సినిమా తీస్తుంది చాలా బోరు కొడుతుంది, అవును కదా. ఏ సినిమా అయినా చూడు, అది ఇంగ్లీష్ సినిమా కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, కమెడియన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మంచి వైలెన్స్ జరుగుతున్నప్పుడు ఒక బిట్ అది వస్తే నవ్వుకోవడానికి రిలీఫ్ అనిపిస్తుంది. అట్టని వాళ్ళు వేస్ట్ కాదు, వాళ్ళు మెయిన్ పిల్లర్స్ అండి. ఇప్పుడు మనం మొదటి నుంచి తీసుకుంటే కూడా కమెడియన్స్ తీసుకోండి. అసలు ఒకప్పుడైతే బ్రహ్మానందం లేని సినిమా ఉందా? అసలు బ్రహ్మానందం మాట్లాడబడలే, చూస్తే నవ్వు వచ్చేస్తుంది మనకు. సో అలాని వాళ్ళు వేస్టేనా? హీరోలేనా? కొన్ని సినిమాలు కమెడియన్స్తో హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నారా స్వామి ఎన్ని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సో కమెడియన్స్ అంటే ఫ్లవర్ అనుకుంటారా? కాదు, ఫైర్. పుష్ప 2 కాదు ఇది, పుష్ప 3. నిజంగా అట్లా ఆడుతున్నారండి. నేను సూపర్గా ఆడతా, నాకు ఎదురు ఎవరు ఇక్కడ ఈ హౌస్లో. సీజన్ 8 మందే, కప్పు మందే అనుకున్న వాళ్ళకి ర్యాంపేజ్ లెవెల్లో 90mm రాడ్స్ గుచ్చేస్తున్నారు ఈ కమెడియన్స్. నిన్న చూస్తే అదే రోహిణి ఫస్ట్ కంటెండర్ అయిందా, మెగా చీఫ్ అయిందా? ఎవరైతే ఎగతాళి చేశారో అమ్మాయిని, ఆ బాధతో, ఆ ఆక్రోషంతో, ఆ ఆపరేషన్ చేసిన కాలుతోనే ఆ అమ్మాయి గెలిచిందా? సో వాళ్ళందరూ నోర్లు మూయించి వాళ్ళ చేతే పొగిడించుకుందా? ఈరోజు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరండి. ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు మానస్సు, ప్రియాంక జైన్, వాళ్ళని ఏం చేయాలంటే ఏమంటారంటే వాళ్ళని కాస్త ఇన్స్పైర్ చేయాలి. ఇన్స్పైర్ అంటారు దాన్ని, మోటివేషన్ కూడా కదబ్బా. వాళ్ళని కాస్త హుషారుపరచాలబ్బా వీళ్ళు చేసే యాక్షన్స్తో. సో ఇక్కడ ఏంటంటే తేజ,
మన ఏమంటారు వీళ్ళు అవినాష్ వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరినైతే మెప్పించారు కామెడీతో వాళ్ళు చేసే స్కిట్తో. సో వీళ్ళిద్దరూ ఒక ఇద్దరిని ఎన్నుకోవాలి. సో వీళ్ళిద్దరు అక్కడ ఉండేది ఎవరు? నిఖిల్, మా నబీలు, అదేవిధంగా పృథ్వీరాజ్. యోధాను యోధులు వాళ్ళు వీళ్ళకి సరిపోతారు. అసలు నిఖిల్ ఎట్లా ఆడతాడు, పృథ్వీ గేమ్లు ఎలా ఆడతాడు, మా నబీల్ ఎలా ఆడతాడు. గేమ్ అంటేనే వాళ్ళే కదా. వాళ్ళలో ఎవరిని చూజ్ చేసుకున్నారు? వీళ్ళు నిఖిల్ని పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఇక్కడ పృథ్వీని మా నబీల్ని తీసుకున్నారు. పాపం ఇక్కడ ఏంటంటే లిటరల్గా అన్యాయం జరిగింది ఈరోజు నిఖిల్కి. ఎందుకంటే గత 4 వారాల చేతను ఏ గేమ్ ఆడడానికి అవకాశమే లేదండి. చాలా దారుణమైన విషయం. మరి ఫ్యామిలీ వీక్స్ నుంచి అతను ఆడడానికి అవకాశమే లేదు. అతను రాత్రి అనుకుంటాను రాత్రి ఆ బాధలో ఎప్పుడూ చూడనటువంటి విష్ణుప్రియని రాత్రి చూసాం. సో ఆల్రెడీ మీరు వినుంటారు, నాలాంటి రివ్యూ చెప్పేస్తుంటారు. నాకేంటంటే ఉదయం 9కి పోతే 5 గంటల దాకా వీడియో పెట్టడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే నా జాబ్ అలాంటిది. సో అందుకని నేను మార్నింగ్ ఈవినింగ్ పెడితే, సెలవుల్లో కూడా పెట్టను నేను. ఎందుకంటే ఆ ప్యాటర్న్ అటే ఫాలో అవుతున్నా. రాత్రి విష్ణుప్రియ చాలా లో అయిపోయింది. అసలు ఎప్పుడు బాధపడలేదు. అసలు కళ్ళనీళ్ళు అంటేనే ఆ అమ్మాయి చూడలేదు మనం. సో ఫ్యామిలీ వీక్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి జోయిల్గా నవ్వుతూ అందరితో హ్యాపీగా ఉంది. కానీ రాత్రి బాగా లో అయిపోయింది పాపం. నిఖిల్ ఓదార్చే చూశారు, సూపర్. అంతే నిఖిల్, యు ఆర్ గ్రేట్ యార్. నిజంగా నీళ్ళని మోటివేటర్స్ ఉండాలి అంతే. ఇప్పుడు రోహిణి ఆడేటప్పుడు ఎంత మోటివేటెడ్ చేశారో అవినాష్, గౌతమ్, అలాగే రాత్రి అది పనిగా కూర్చొని పెట్టి ఆ అమ్మాయిని మోటివేట్ చేశారు. నిజంగా నిఖిల్, యు ఆర్ కైండ్ హార్ట్ యార్. నిజంగా మనసులు గెలిచేసుకున్నావు అంతే. నీ గేమ్లు ఆడబడలే, నీ ఓట్లు నీకు పడిపోతాయి అంతే, నీకు అందులో అనుమానం లేదు. సరే ఇక గేమ్కి వద్దాం. సో వీళ్ళందరూ కలిసి వీళ్ళకి ఒక గేమ్ పెట్టారని సుడోకో. ఆ గేము ఎవరికి వస్తారు అనుకుంటారు? వాళ్ళు అతి బాగా తెలివైన నబీల్ ఎటువంటి బ్రెయిన్ ఉపయోగిస్తాడు. పృథ్వీ ఫిజికల్ గేమ్స్ అయితే అనుకున్నాం. ఇంక తేజ ఎటువంటి వాడు, ఆలోచిస్తే పేగులు లెక్క పెడతాడు. అటువంటి మైండ్ ఏమంటారు బ్రెయిన్ గేమ్ ఆడతాడు. ఎవరు గెలిచారు ఒకసారి ఊహించండి, కామెంట్ పెట్టండి. ఎవరు గెలుచుంటారు ప్లీజ్ కామెంట్ పెట్టండి. సో ఎవరు గెలిచారంటే మన హాస్యత్రయంలో మొదటోడైనటువంటి అవినాష్ గెలిచాడు. ఇద్దరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళని చాలా ఏంటంటారు పూచి కత్లాగా తీసేస్తారు. మీరేం చేస్తున్నారు? కామెడీ తప్ప మీరేం చేస్తున్నారు? ఆ స్కిట్లు తప్ప మీరేం చేస్తున్నారు? కూర్చొని నవ్వించడం తప్ప అని ఎంత హేళన చేశారో, ఎంత బాధను అనుభవించారు వాళ్ళు ముగ్గురు మరి. సో అతను గెలిచి చూపించాడు అంతే. సో నెక్స్ట్ గేమ్ ఏంటంటే క్రికెట్ లాగా అన్నమాట. 0 to 6 పాయింట్స్ ఉంటాయి. అవి ఎవరి హైట్ ఎక్కువ కొడతారో వాళ్ళకి విన్నర్ అనమాట. దీంట్లో కూడా చూడండి, క్రికెట్ టచ్ ఉన్న వాళ్ళు నబీలు కానీ పృథ్వీ కానీ సూపర్. వీళ్ళిద్దరూ అవినాష్కి కూడా ఉంది. ఎందుకంటే మొన్న నామినేషన్ ఇలా కొట్టాడు చూశారు కదా. సో ఏదో టచ్ ఉన్నట్టుంది. ఓకే, తేజాక చెప్పలేం. అయినా కానీ దీంట్లో కూడా ఇతను ఎవరు గెలుచుంటారని ఊహిస్తారు. 5 సిక్స్లు కొట్టాడు పృథ్వీ. సో నబీల్ తక్కువ కొట్టాడు. తర్వాత మన తేజ 2 3 కొట్టాడు. 6 కొట్టారు. 6 సిక్స్లు అవినాష్. సో అవినాష్ గెలిచాడు. సో అవినాష్ రెండో కంటెండర్గా టీటీఎఫ్కి అంటే టికెట్ టు ఫినాలే రెండో కంటెండర్గా అవినాష్ అయ్యాడు. ఎంత నిజంగా వాళ్ళు ఎంత సంతోషపడిపోయారు తెలుసా? ఎందుకంటే మనల్ని ఎంత చీప్గా తీసేస్తూ ఉంటారు వాళ్ళు ముగ్గురు హత్తుకొని. రాత్రికి ఎపిసోడ్ చూడండి, కళ్ళనీళ్ళు వస్తాయి మనకు కూడా. వాళ్ళు ఎంత సంతోషపడే మనల్ని కమిడియన్స్ అన్నారు మనం గెలవలేమన్నారు. అసలు మీరు ఎందుకు పనిగారు, మీరు వచ్చి నవ్వించడానికి మీరు ఏం మాట్లాడారు అన్నదానికి ఈ విధంగా వాళ్ళు గెలిచి ఆనందపడ్డారు. ఇప్పుడు కెప్టెన్ మెగా చీఫ్ కూడా మన అవినాష్ అంత తేలికైన విషయం కాదు. అంతమంది ఆడితే యోధుల్లో ఆ ముడులిప్పే దాంట్లో టకానిప్పేసి పోయి కొట్టాడు, అయిపోయాడు. అంతకుముందు దాంట్లో అయితే కొద్దిగా ఎఫర్ట్ తక్కువ అనుకుందాం. సో మొత్తానికి వీళ్ళు గేమ్స్ అయితే పక్కాగా ఆడుతున్నారండి. సో వీళ్ళ టాప్ 5లోకి ఎవరు పోతారో తెలియదు. మనం ముందుగానే అంచనా వేయడం మరి అతిగా ఉంటుంది. అదైతే నేను చెప్పను. సో
ఇంకోటేంటంటే ఇక్కడ బాగా ఆహ్, మన ప్రియాంక జైన్ గౌతమ్‌కి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. బాగా మాట్లాడుకున్నారు. అసలు వీళ్ళిద్దరు రాంగానే ఒక జోషొచ్చేసిందండి హౌస్‌లో. నిన్న కంటే గూడా ఈరోజు మానస్ అంటే తెలుసు కదా! ఎలా ఉంటాడో అందరితో జోకులేస్తా ఫిదా అయిపోతారు జనాలు. అందులో లోపల అతని ఫ్రెండ్స్ కూడా ఉండారు. ఎవరు మన నిఖిల్ కావచ్చు. తర్వాత ఈ తేజ చెప్పబడలే. అందరికి వచ్చినోళ్ళందరికీ ఫ్రెండే అతను. సో, మరీ ముఖ్యంగా విష్ణుప్రియ వాళ్ళిద్దరు ఎన్ని పాటలకి డాన్స్ ఏశారు. సో, చాలా అది జాలీగా ఉండింది. ఎందుకంటే ప్రియాంక జైన్ వీళ్ళందరికీ ఫ్రెండే. గౌతమికి అన్న ఒకడున్నాడు. అన్నలాగా చూస్తది. సో, మొత్తానికైతే వీళ్ళ ఆ ప్రేమ అనుబంధాలు మాత్రం చాలా బాగున్నాయి. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండడం అనేది చాలా ఎక్సైటింగ్‌గా ఉండింది నిజంగా చూస్తా ఉంటే నాకు. ఆహ్, అలాంటి చూడాలి. ఎందుకంటే 14థ్ వీకొచ్చేసారు 13థ్ వీకొచ్చేసారు గదా! అందులో టెన్షన్ మొదలైపోయింది. అందుకనే ఆ అమ్మాయి విష్ణుప్రియ గూడా ఆ విధంగా బాధపడడానికి వచ్చేసిన క్లోజ్‌లోకి ఏంది నా పరిస్థితి అనే దానికి. ఇదే 10థ్ వీక్‌లోనో లేదా 8థ్, 9థ్ వీక్‌లో కనుక్కొనుంటే ఈరోజు విష్ణుప్రియ ఓటింగ్ పరిస్థితి ఇలా ఉండదు. గ్యారంటీ చెప్పగలను నేను. సో, నేను ముందు ఓటింగ్ అనాలిసిస్ చెప్పే ముందు నేను అన్ని పోల్స్‌ని తీసుకొని ఒక ర్యాండమ్‌గా తీసుకొని వాటిని చేసుకొని 100గా చేసుకొని ఎవరికి ఎంతొచ్చిందనేది చెప్తున్నా. అంతేగాని నేనేం పోయి అక్కడ అదేందంటారు చూడండి పరకాయ ప్రవేశం పెట్టి ఏం చెప్పడం లేదు. సో, నేను నిన్న మార్నింగ్ కూడా చెప్పా. నిన్న కూడా చెప్పా. మీరు కూడా చూడొచ్చు. 'బిగ్ బాస్' సీజన్ 8 13థ్ వీక్ రిజల్ట్ అని చెప్తే క్రోమ్‌లో అన్నీ వస్తాయి. మీరు కూడా చూడండి. అన్నీ కాలిక్యులేషన్ చేసుకోండి. ఒకవేళ నాకు తప్పుంటే మెసేజ్ పెట్టండి. నేను సరి చేసుకుంటా. అదేవిధంగా కామెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎవరు కూడా గలీజ్‌గా పెట్టలేదు. అందరూ మంచిగా పెట్టారు. సో, ఎంకరేజ్ చేయండి. ఇది కాదు సార్ ఇలా చేయండి. ఈ విధంగా చేయండి అని సలహా ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటా. ఎందుకంటే నేను కొత్తవాడిని కాబట్టి. ఇంకోటి 6000కి దగ్గరకొచ్చేసా మీ దయ వల్ల. సో, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఎంత లైక్ చేస్తే ఎన్ని లైక్‌లు వస్తే అంత రీచ్ వస్తదనమాట. అది నా రిక్వెస్ట్. ఇక ఓటింగ్ పర్సెంట్‌కొస్తే మాత్రం దుమ్ము దుమారం. ఇది మామూలు పోచమ్మ అంటారు చూడు పోచమ్మ గుడి జాతరలాగా జరుగుతుంది. సో, పోటీ అయితే మామూలుగా లేదండి. ఇంకా 2 రోజులు టైం ఉంది. ఈ 2 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఈరోజు గౌతమ్ ఉండొచ్చు. రేపు ఉదయానికి నిఖిల్ రావచ్చు. అయితే వీళ్ళిద్దరిలోనే ఉంటది. ఎందుకంటే నబీల్ ఔట్ ఆఫ్ రేస్. అది అందరూ ప్రతి ఒక్కరు చెప్తారు. నేను కూడా చెప్పేదేంటంటే అతను టోటల్‌గా నా విషయం ఏందంటే అతను గేమ్స్ రాలే అతనికి. అతని దురదృష్టం ఏందంటే అతనికి ఆడేదానికి అవకాశం రాలేదు. సో, నిఖిల్‌కి వాళ్ళిద్దరికి మరి దారుణమైన విషయం. అందుకనే నబీల్‌కి పాపం చాలా ఇబ్బంది జరిగింది. పైపెచ్చు కట్ అయిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు చేసే బిచ్చింగ్ మామూలుగా లేదండి. రాత్రి కనుక మీరు అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అయిపోయిన లైవ్‌గా చూస్తుంటే ఏసేవాళ్ళు కూడా వేరండి. ప్రేరణ, నబీల్ వీళ్ళిద్దరు చేసే బిచ్చింగ్ మీరు తిట్టుకోండి ఏమైనా చేసుకోండి. నాకు పరక్కబడదు. నిజమే చెప్తున్నా నేను. వాళ్ళు హారిక అదేవిధంగా అఖిల్‌ని వీళ్ళంటారు వాళ్ళు వస్తారు చెప్తారో పోతారో అవన్నీ మామూలేనా వాళ్ళని పట్టించుకోబడలేదు. అరే వాళ్ళు బయట నుంచి వచ్చారు. వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు. తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇన్పుట్స్ తీసుకుంటే కదా! ప్రేరణ మరీ ఏదంటే ఇంటికిలాగా తీసి పడేస్తుంది వాళ్ళని. ఏముంది మనం ఇప్పుడు కంటెస్టెంట్ వాళ్ళు అప్పుడు కంటెస్టెంట్లు అంతేగా తేడా అంతే. కానీ వాళ్ళు వచ్చింది బయట నుంచి. ఎవరు ఎంత అనేది వాళ్ళు క్లియర్ కట్‌గా తెలుసు వాళ్ళకి. అందుకనే వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. తీసుకోవాలి. తీసుకొని నువ్వు పాటిస్తావు తర్వాత విషయం. దాన్ని నువ్వు బహిర్గతంగా డిస్కస్ చేయడం అనేది అసలు మైకులు ఉన్నాయా లేవా అనేది మర్చిపోతున్నారు వీళ్ళిద్దరూ. నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు టాప్ 5లో ఉండాలి కదా! అసలు ప్రేరణ విన్నింగ్ అమ్మాయి ఈసారి విన్నింగ్ రేస్‌లో ఉంది. ఖచ్చితంగా ప్రేరణ గెలుస్తదని టాక్ వచ్చింది కదా! మరి ఎందుకు పోగొట్టుకుంటున్నట్టు? ఈ అమ్మాయి చేజేతలో పోగొట్టుకుంటుంది అని అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా బాధేస్తుంది ప్రేరణను చూస్తే. ఎందుకంటే వచ్చిన అమ్మాయిల్లో అందరికంటే అసలు మాటకారి పాయింట్లు పెట్టిందంటే బుల్లెట్లాగా దిగిపోతాయి. అదే గేమ్స్‌లో 100కి 1000% పెట్టద్ది. పాపం యష్మి కూడా అదే పెడుతుంది. కాకపోతే యష్మిని పంపించేశారు. అది వేరే విషయం. పాపం అన్యాయంగా పంపించారు ఆ అమ్మాయిని మాత్రం. ఇది టోటల్ అన్‌ఫెయిర్ నా దృష్టిలో. మీరు ఏమైనా అనుకున్న తర్వాత ఒకరిని పంపాలి.
వాళ్ళు కేవలం ఈ ఏమంటారు ఆ కంటెంట్ కోసం పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్టం గదా! వాళ్ళ 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 ఏమంటారు వాళ్ళ టీమ్ తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటది. ఎవరిని గెలిపించాలంటే గెలిపిస్తారు. ఎవరిని పంపించేయాలంటే పంపించేస్తారు. అది సహజమే అది. మనం మొదటి నుంచి చూస్తున్నాం. సో, ఇక చూస్తే ఇక్కడ గౌతమ్‌కి 29-30% ఉంది. సో, ఇక్కడ నిఖిల్‌కి ఒక పెరిగింది. సో, 25 ఉదయం కంటే ఇప్పుడు పెరిగింది. ఏమో రేపు ఉదయానికి క్రాక్ చేయొచ్చు. అది కూడా మనం గెస్ చేయలేం. ఎందుకంటే అతనికి మామూలు ఫ్యాన్ బేస్ ఉందండి. మామూలు కథ కాదు నిఖిల్ అంటే. ఇక్కడ మన 2 స్టేట్‌లే కాదు. మన కర్ణాటకలో అతను ఒక హీరో లెవెల్‌లో 'బుల్లితెర'లో పైపెచ్చు సినిమాలో కూడా నటించాడట. అసలు ఎటువంటి క్యాంపెయిన్ జరుగుతుంది తెలుసా అసలు? ఆశ్చర్యమేస్తది మనకు. అటువంటోడికి ఇది అసలు నా దృష్టిలో ఈ అనఫిషియల్ పోల్స్‌లో ఉన్నదే చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం. మరి అఫిషియల్ పోల్స్‌లో ఎలాగ ఉంటదంటే ఉండదు. 100% ఉండదు. క్లోజ్‌లోనే ఉంటది. వీళ్ళిద్దరే ఉంటారు. మొత్తానికి క్లోజ్‌లో ఉంటారు. ఎవరు ముందు వెనకనేది చెప్పలేం. ఇక థర్డ్ ప్లేస్‌లో ప్రేరణకు మాత్రం పెరిగింది. సో, ఆ అమ్మాయి 13%లో ఉంది. తర్వాత నబిల్. నబీల్ ఏంటి 10% ఏంటండి? మరి దారుణంగా పడిపోయింది అతను. మీరు ఏమైనా అనుకోండి. ఉన్నదే చెప్తున్నా నేను. మీరు చూడండి. కొన్నిట్లయితే లాస్ట్‌లో ఉంటున్నాడు పృథ్వీతోటి. సో, 10% ఉంది. ఇక విష్ణుకి చూస్తే విష్ణుకి 9% ఉంది. సో, తేజకి చూస్తే 8%. పృథ్వీకి చూస్తే 7. అవినాష్‌కి చూస్తే 7. ఇది. ఇక్కడ చూస్తే టోటల్‌గా వాళ్ళు ముగ్గురు తప్పితే ఎవరు? నిఖిల్, గౌతము, ప్రేరణ తప్పితే మిగతా 5 మంది డేంజర్‌లోనే ఉన్నారు. ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో, బీబీ టీము ఏ కాల్ తీసుకుంటుందో దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. పైపెచ్చి ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంది. అందులో మనోడు అవినాష్ కంటెండర్ అయ్యాడు. సో, టికెట్ ఫినాలే గెలిచి ఎలిమినేట్ అయిపోతే మరీ దారుణంగా ఉంటుంది. సో, కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా లైక్ చెబితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి. సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.